శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వేదశివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. ఒక చిన్న విషయాన్ని గురించి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఏమిటి అంటే, వేదమే శివుడు, శివుడే వేదము. వేదాధ్యయనం చేసేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా శివుడితోనే సమానము. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, చాలా కాలం క్రితం కూడా, అంటే ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది, బ్రాహ్మణుల్ని చులకలగా చూడడం, లేదు అంటే కనుక కొన్ని వ్యవస్థలు వచ్చి, అంటే కొంతమంది పురోహితాలు ఇత్యాది కార్యక్రమాలు చేయించటం, లేదు అంటే కనుక బ్రాహ్మణుల్ని వ్యతిరేకించి వేరే వారి ద్వారా కార్యక్రమాలు చేయించుకోవడం, లేదు అంటే కనుక బ్రాహ్మణుల్ని నీచపరిచి వేరే రకంగా బ్రాహ్మణులతో మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం. అదేవిధంగా ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, అసలు బ్రాహ్మణులు అనేటటువంటి వారు ఏ విధంగా కష్టపడతారు అంటే, చాలామంది ఏమిటి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం నిమిత్తమై ఇంత ఖర్చు అవుతుందమ్మా, ఒక 20,000 30,000 అవుతాయి, దానికి సామాగ్రి ఇంత పడుతుంది, బ్రాహ్మణులు ఇంతమంది పడతారు, ఇంతసేపు కార్యక్రమం ఉంటుంది అని మనం చెప్తే గనక మన దగ్గర వింటారు. వేరే వాళ్ళు ఎవరో ఒక 10,000 రూపాయలకో 5,000 రూపాయలకో 20,000 రూపాయలకో చేస్తాము అంటే వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర చేయించుకున్న తర్వాత చేయించుకున్న వాళ్ళు చేయించుకున్నట్టుగా కాకుండా అయ్యగారికి ఎంత అహంభావం, అయ్యగారికి ఎంత డబ్బు ఆశ ఉంది, అంత అడిగారు ఇంత అడిగారు ఇంతలో అయిపోయింది అనేటటువంటి ఆలోచనతో యజమానులు చాలామంది ఉండవచ్చు. అందరూ ఉన్నారని నేను చెప్పను, చాలా వరకు ఇదే విధంగా జరుగుతుంది. నా యొక్క అనుభవంలో కూడా నేను చాలా ఇలాంటి విషయాలు అనుభవించాను. అయినా కూడా ఇప్పుడున్నటువంటి అధునాతన యుగంలో బ్రాహ్మణుల్ని కార్యక్రమాలు చేయించుకొని మోసం చేసినటువంటి యజమానులు ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా యజమానులు మోసం చేసినటువంటి బ్రాహ్మణులు ఎక్కడా కూడా లేరు. అంటే ఏ రకంగా అంటే, దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేయించుకోవటం, జీతాలు ఇవ్వకుండా కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెడుతూ ఉండటం, ఎన్నిసార్లు అడిగినా కూడా ఇస్తామని ఇబ్బంది పెడుతూ ఉండటం, లేదంటే కనుక పారిపోతామా, మేము ఊళ్ళో వాళ్ళమేగా, ఆ మాత్రం నమ్మకాలు లేవా అని ఇలా మాట్లాడేటటువంటి యజమానులు ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా కార్యక్రమాన్ని మేము చేయకపోతే ఆగుతుందా, మేము చెయ్యము, లేదా అప్పటికప్పుడు కార్యక్రమం ఇంకో గంటలోనో అరగంటలోనో ఉంది అంటే ఎగ్గొట్టి వెళ్ళిపోయేటటువంటి బ్రాహ్మణులు ఎక్కడా కూడా లేరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అయితే అసలు బ్రాహ్మణులు అనేటటువంటి వారు చిన్నతనం నుంచి ఏ విధంగా విద్యని అభ్యసించి తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు చేయించడానికై ఇక్కడికి వస్తారు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే కనుక ఎలాంటి మాటలు కూడా వాళ్ళు అనడానికి అవకాశం ఉండదు. అయితే ఈ యొక్క మాటలు నేను చెప్పటం కాదు, తిరుపతి దేవస్థానం యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ వేదమూర్తులు ముష్టి పవన్ కుమార్ శర్మ గారి యొక్క మాటల్లోనే విందాము. వేదాధ్యయనం చేసేటటువంటి వ్యక్తి ఎంత కష్టపడి ఈ యొక్క వేదాధ్యయనం చేసేది బయటికి వచ్చి కార్యక్రమాల నిమిత్తమై ఎంత కష్టపడతాడు అనేటటువంటి విషయాన్ని మనం వారి ద్వారా విందాము. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవ్వాలి, జీవితం దానికి ఇవ్వాలి. అమ్ముకోవడానికి చదువుకునే విద్యలు కాదు ఇవి, నమ్ముకుని బతకడానికి జీవితం అర్పించాల్సిన విద్యలు ఇవి. ఇటువంటి విద్యలని డబ్బు కోసం కాక తన జీవితం కోసం, నేను ఇట్లా పుట్టినా నా బాధ్యత ఇది, నేనే చదవాలి, ఇంకెవరు చదువుతారు, నేను మళ్ళీ నా కొడుక్కి చదివించాలి, నా వంశం ఇట్లా వెళ్ళాలి, నేను ప్రజలకి సహాయం చెయ్యాలి, స్వామి దగ్గర సేవ చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి ఇప్పుడున్న ఆధునిక కాలంలో సుఖాలు వదులుకుని 4ంటికి లేచి చన్నీళ్ల స్నానం చేసి 6 గంటల దాకా జపం చేసి గురువుగారి దగ్గర కూర్చుని వల్లె చెప్పి 9 గంటలకి ఇంత టిఫిన్ పెడితే తిని దాంతోనే కడుపు నింపుకుని మధ్యాహ్నం దాకా కడుపు కాలిపోతూ నరాలన్నీ కదిలిపోతూ ఉంటే అయినా సరే లెక్క చేయక ఆ మంత్రాలన్నీ వల్లె చెప్పి మళ్ళీ కొంచెం అన్నం తిని నిద్ర వస్తుంది ఎక్కువ తింటే అంటారు గురువుగారు.
కొంచెమే తిని మళ్ళీ వచ్చి గురుగారి దగ్గర కూర్చుని సంత చెప్పుకొని సాయంత్రం దాకా అదే పని చేసి జపం చేసి రాత్రి మళ్ళీ 10 దాకా చదివి వాడు పడుకుంటే వాడి ఒక్కరోజు జీవితం ముగుస్తోంది. ఇట్లా వాడు 10 సంవత్సరాలు అకుంఠిత దీక్షతోటి చదివితే వచ్చేటటువంటి చదువు ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి. విన్నారు కదా ఫ్రెండ్స్, బ్రాహ్మలు వేదాధ్యయనం చేయడానికి ఎంత కష్టపడతారు అనేటటువంటి విషయం. చిన్నతనంలోనే 7 ఏళ్లకే ఉపనయనం చేసి వారి యొక్క తల్లిదండ్రులు వారిని వేద పాఠశాలలో జాయిన్ చేయడం, అక్కడ వారు సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాల వయసు వరకు, అంటే 10 నుంచి 12 సంవత్సరాలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఏదో పండక్కో పబ్బానికో సెలవులు ఇచ్చినప్పుడు ఒక 5 రోజులో 10 రోజులో ఇంటికి వచ్చే సంవత్సరంలో మరలా వేద పాఠశాలకు వెళ్ళి వారి యొక్క చదువులో ఏ విధంగా నిమగ్నమవుతారు అనేటటువంటివి నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఇప్పుడు వారి యొక్క మాటల ద్వారా కూడా విన్నాం కదా. దయచేసి ఎవరూ కూడా బ్రాహ్మణుల్ని చులకనగా చూడకండి. అదేవిధంగా ఒకవేళ మీకు బ్రాహ్మలంటే నచ్చకపోతే కనుక, అంటే బ్రాహ్మలంటే నచ్చనటువంటి వారు ఎవరు ఉండరు, ఎవరో ఒకళ్ళు అయ్యగారు అని పలకరించడము, లేదంటే కనుక అయ్యగారు మా యొక్క పుట్టినరోజు పూజ చేయండి అని రావడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందరూ అని నేను చెప్పను, కానీ కొంతమంది బ్రాహ్మల్ని ద్వేషించేటటువంటి వారు కూడా ఉంటారు. బ్రాహ్మల్ని వాళ్ళు ఎక్కువ అడిగారు, వాళ్ళకి ఎంత ఆశ ఉంది అని బయటికి అనలేకపోయినా మనసులో అనుకునేటటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా అనుకోకుండా, ఇంకా అలాంటి అనుకునేటటువంటి వారు, అలా చెడుగా అనుకునేటటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో వారికి షేర్ చేస్తారని భావిస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మల్ని గౌరవించండి. ఈరోజు సనాతన హైందవ ధర్మం నిలబడింది అంటే కేవలం బ్రాహ్మలు మాత్రమే కారణం. వారు ఈ యొక్క విద్యాభ్యాసాన్ని వదిలేయడము, లేదంటే దేవాలయాల్ని చేయకపోవడము చేస్తే కనుక ఈరోజు మన యొక్క సనాతన హైందవ ధర్మం నిలబడేది కాదు. ఈ యొక్క భారతదేశము అనేటటువంటిది మనకి ఉండేది కాదు. మనకి స్వాతంత్ర సమర యోధుల్లో ఎక్కువ శాతంగా బ్రాహ్మలే కష్టపడ్డట్లుగా మనకి చరిత్రలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మలు దేంట్లో కూడా తక్కువ కాదు. ప్రతి దాంట్లో బ్రాహ్మలు ఉన్నారు. బ్రాహ్మల హస్తం లేనిది మనకి దేశము, మనకి స్వతంత్రం రాలేదు. అదేవిధంగా ఇప్పటికీ బ్రాహ్మలు లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. మనకి జీవిత కాలంలో షోడశ కర్మలు అని ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి గతించేంత వరకు ప్రతి దానికి కూడా బ్రాహ్మడే కావాలి. బ్రాహ్మణులు లేకుండా మనం ఏది కార్యక్రమాలు చేయలేము. ఇప్పుడు చేస్తున్నారు కదండి అనే మాట మీరు అనొచ్చు, కానీ బ్రాహ్మణులు లేకుండా అక్కడ ఏ కార్యక్రమం జరగదు. గణపతి పూజ ప్రారంభం కాకుండా ఏ కార్యక్రమం కూడా ప్రారంభమవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి బ్రాహ్మణులందరినీ కూడా గౌరవిస్తారని మనస్ఫూర్తిగా భావన చేస్తూ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, స్వస్తి.